హాయ్ హాయ్ ధరణి బ్లౌజ్ డిజైనర్. బొట్ నెక్ కట్ వర్క్ చూపిస్తున్నాను. బ్యాక్ లెంత్ వచ్చేసి 15 లెంత్ తీసుకుంటున్నాను. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. వాళ్ళ లెంత్ వచ్చేసి 15 ఉందండి. 15కి మార్క్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కింద, ఫ్రంట్ సైడ్ పైన అండి. బ్యాక్ సైడ్ మనం 15 తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ 16 తీసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను 16 పెట్టుకున్నాను. ఫ్రంట్ సైడ్ ఇక్కడ 16 పెట్టుకున్నాను. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్. కింద వచ్చేసి మనం ఫోల్డ్ చేసింది బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్ అండి. షోల్డర్, వాళ్ళ టోటల్ షోల్డర్ ఎంత వస్తుందో 15, 14 అలా ఎంత వస్తుందో వాటిలో సగభాగం ఎంత వస్తే అక్కడ మార్క్ పెట్టుకోవాలండి. అంత వేసుకోవాలి. 14 వస్తే 7 తీసుకోవాలి. 15 వస్తే 7.5 తీసుకోవాలండి. నేను 15.5 7 అలా తీసుకున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. వాళ్ళకి ఎంతైతే కావాలో విడ్త్ దాన్ని బట్టి తీసుకోవాలండి. నేనైతే 5 తీసుకున్నాను. ఇలా 5 తీసుకున్న తర్వాత షోల్డర్ పెట్టుకున్నాను కదా మనము. ఆ షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అంతనే తీసుకోవాలండి. షోల్డర్ ఎంత తీసుకుంటామో 7.5 ఆర్మ్ హోల్ కానీ సేమ్ అంతే తీసుకోవాలి. ఇక్కడ చంక భాగం వచ్చేసి బ్యాక్ సైడ్కి 1.5, ఫ్రంట్ సైడ్కి 1 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నానండి. 2 మార్క్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇలా మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు చెస్ట్ విడ్త్ సెకండ్ స్టెప్లో తీసుకోవాలి. కానీ మీకు ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను. మనము చుట్టుకొలతలో 4 చేస్తే ఎంత వస్తుందో అంత తీసుకోవాలండి. అక్కడ 2 ఇంచెస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను 12 తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి నేను 1 ఇంచు 1/2 ఇంచు మార్క్ పెట్టుకొని ఇలా మార్క్ వేసుకున్నానండి అందాజుగా. ఇది నేను బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను కాబట్టి ప్రిన్సెస్ కట్కి మిడిల్ 3 ఇంచెస్ ఇలా మార్క్ వేసుకున్నాను. షేప్ రావాలి కదండి, వాళ్ళ చెస్ట్ షేపు. కింద వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఈ చంక భాగంతో నుంచి 3 ఇంచెస్ మార్క్ పెట్టుకునే వాటితో నుంచి కిందికి 4 ఇంచెస్ దగ్గరికి నేను ఇలా డాట్ వేసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలని. తర్వాత నెక్ వచ్చేసి మనము కట్ వర్క్ నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను. కానీ మీకు ఇక్కడ 2 ఇంచెస్ మెన్షన్ చేయలేదు. నాకు ఆ ఐడియాతో వేసినాను, మీకు మార్క్ చూపించలేదండి. 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు అందాజుగా ఐడియా ఉంటే గీసుకోవచ్చండి. 2 ఇంచెస్ కంపల్సరీ నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. ఇలా మార్క్ వేసేసుకొని ఇప్పుడు టోటల్ కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ 16 తీసుకున్నామండి. 16 తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని మనము 4 ఇలానే ఫస్ట్ కట్ చేసుకోవాలండి. 4 భాగాలు 2 భాగాలు చేసుకున్నాం. ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మనము 4 ఒకటేసారి చేసుకుంటాము. 4 ఒకటేసారి చేసుకున్న తర్వాత షోల్డర్స్ ఓపెన్స్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి 2 లేయర్ మాత్రమే తీసుకొని షేప్ తీసుకోవాలని. మనము 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 1.5 వదిలి 1 ఇంచ్కి మార్క్ తీసుకొని ఇట్లా షేప్ తీసుకుంటాము అండి. షేప్ తీసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్కి మనం మార్క్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఆ డాట్స్ పెట్టుకున్న సైడే మనం కట్ చేసుకోవాలండి ప్రిన్సెస్ కట్కి. ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము కట్ వర్క్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ వర్క్ డీస్ పెట్టుకున్నాం కదండి, డీస్తో మార్క్ వేసుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకోవాలండి. సారీ అండి, మీకు వీడియో కనిపించలేదు. ఇలా సేమ్ కట్ వర్క్ అండి. కట్ వర్క్ అంటే ఇలా మార్క్ వేసుకొని కట్ చేసుకునేదండి. ఇలా వస్తుంది కట్ వర్క్ వచ్చేసి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ ఇలా ఏమైనా మిస్టేక్స్ కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కానీ ఇలా చేసుకోవచ్చండి. కొంచెం షేప్ బాగా రావాలన్నా కానీ ఇలా చేసుకోవాలండి. కొద్దిగా నేను అక్కడ నీట్గా ఫినిషింగ్
స్టిచ్చింగ్ కటింగ్ నీట్గా చేసుకోవాలండి. కొంచెం అటు ఇటు ఉన్న ఫ్రంట్ బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ కంప్లీట్ కట్ వర్క్ ప్రిన్సెస్ కట్. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ కుక్స్ కాబట్టి నేను 1/2 ఇంచ్ వదిలేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. 3.5 తీసుకున్నాను. బ్యాక్ నెక్ కట్ వర్క్ చేద్దాం అనుకున్నాను. కట్ వర్క్ కుదరలేదండి. నార్మల్గా ఇది తీసేసాను. డైరెక్ట్గా మీకు నెక్ చూపించేశాను. ఇది సేమ్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ నెక్ విడుతూ వాళ్ళకి డీప్ ఎక్కువ కావాలని తీసేసినానండి. మనము మెయిన్ పీస్ తీసుకున్నాను. మెయిన్ లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకున్నాను కదా, సెకండ్ టైం మెయిన్ క్లాత్ మీద మనము ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా చేసుకుంటున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఓపెన్ సైడ్ మెయిన్ క్లాత్ ఓపెన్ అనేది మన సైడే ఉండాలండి. ఓపెన్ మన సైడ్ ఉండాలి. సారీ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మెయిన్ క్లాత్ని లైనింగ్ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ అనేది ఇలా వేసుకొని కట్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్కి బోట్ నెక్ వచ్చేసి ఎప్పుడైనా కానీ ఫ్రంట్ పార్టు ఫోల్డింగ్లోనే మనం పెట్టుకోవాలండి. బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఓపెన్లో ఉన్న బ్యాక్ సైడ్ పర్లేదండి. ఇది ఓపెన్లో పెట్టుకున్నాను బ్యాక్ సైడు. ప్రిన్సెస్ కట్ వచ్చేసి ఎప్పుడైనా మనము ఫోల్డింగ్స్లోనే మనం కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రము ఫోల్డింగ్స్లోనే ఉండాలి. బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ హుక్స్ డీప్ ఎక్కువ ఉంటుంది. ఇది హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి, లైనింగ్ ఏమి ఎవరు యూజ్ చేయట్లేదు హ్యాండ్స్కి. ఓన్లీ ఈ నెట్ క్లాత్నే నేను హ్యాండ్స్ రెడీ చేసేస్తున్నాను. 4 ఫోల్డింగ్ చేసినానండి. ఫోల్డింగ్ చేసేసి నేను లెంత్ వచ్చేసి 10 అండి. 10 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే 3 ఫ్రిల్స్ పెడతాను కదా, పెట్టేసాను. నార్మల్ హ్యాండ్గా కట్ చేసినానండి. ఎల్బో హ్యాండ్స్ ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ 10 అండి. కానీ 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. 1 2 కానీ తీసుకోవచ్చండి. నేను 3 and 4 ఫ్రిల్స్ పెట్టేద్దాం అనుకొని ఎక్స్ట్రా తీసుకున్నానండి క్లాత్. అక్కడ లైనింగ్ అయితే లేదండి. ట్రెండింగ్ లుక్ బాగుంటుందని ఇలా చేశాను. ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలండి. ఎందుకు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంటే మనము కట్ వర్క్ కదా, ఏ నెక్ అయినా మనము ఇలా క్లాత్ తీసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మనము నెక్ ఎంత ఉందో నెక్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టుకొని చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే క్యాన్వాస్ వేసుకోవాలండి. క్యాన్వాస్ కోసము మనం ఈ క్లాత్ని తీసుకుంటున్నాము. క్యాన్వాస్ చేస్తే మనకి ఏ బ్లౌజ్ అయినా కానీ ఏ నెక్ అయినా కానీ ఫినిషింగ్ బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుందని. బ్లౌజ్ బాగా స్టిఫ్గా కూర్చుంటుంది. కస్టమర్స్కి బాగుంటుంది. కస్టమర్స్ కానీ మనం పెంచుకోవచ్చు. ఫినిషింగ్ బాగుంటేనే కదండి కస్టమర్స్ వచ్చేది. ఫ్రంట్ బ్యాక్ నెక్ అండి. ఇది బ్యాక్ సేమ్ నెక్ ఎలా ఉందని ఇలా అందాజుగా పెట్టేసుకుంటానండి. ఇలా మార్క్ వేసుకొని మనము ఆ నెక్ తగ్గట్టుగా మనము క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ తీసుకున్న తర్వాత 1/2 ఇంచు చుట్టూ 1/2 ఇంచు క్యాన్వాస్ 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్లో మీకు చూపిస్తానండి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. క్లాత్ కంటే క్యాన్వాస్ 1/2 ఇంచ్ తక్కువే తీసుకోవాలండి, మనం ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, మీకు రిప్లై ఇస్తాము. ఏ నెక్కైనా మనము క్యాన్వాస్ అనేది యూజ్ చేయాలండి. నార్మల్గా ఫినిష్ చేస్తే ఫినిషింగ్ లుక్ ఉండదండి. దానికైనా క్యాన్వాస్ యూజ్ చేయండి, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కట్ వర్క్కి కంపల్సరీ క్యాన్వాస్ యూజ్ చేయాల్సి వస్తుంది. బ్యాక్ పార్ట్
బ్యాక్ పార్ట్ లైనింగు, క్యాన్వాసు, మెయిన్ పీస్, బ్యాక్ పార్ట్ అండి ఇది. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి, కట్ వర్క్, క్యాన్వాసు, క్లాత్ అండి అది కట్ వర్క్. ప్రిన్సెస్ కట్ భాగం అండి ఇది, ప్రిన్సెస్ కట్. తర్వాత హ్యాండ్స్ అండి ఇవి, టోటల్ హ్యాండ్స్, లైనింగ్ లేదు, ఓన్లీ నెట్ క్లాతే. కంప్లీట్ అండి కటింగు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.